వసుధ పుణ్య ప్రాంగణమున మధువనో మందిరమున భరత భూమిలో భగవంతుడు అవతరించి బ్రహ్మయైన భగీరథునిచే జ్ఞానగంగను ప్రవహింపజేసెను.
పరంధాముడు పరమ పావనుడు పరమ శిక్షకుడు పరమ రక్షకుడు పరంధాముడు పరమ పావనుడు పరమ శిక్షకుడు పరమ రక్షకుడు త్రిలోకనాథుడు త్రికాలదర్శి మాతా పితలై మమ్మలరించిన త్రిలోకనాథుడు త్రికాలదర్శి మాతా పితలై మమ్మలరించిన సత్యం శివం సుందరమైన సదాశివునకు స్వాగతం మా పరమపితకు స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం పరమపితకు స్వాగతం పరమ పురుషునికి స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం. ఓం శాంతి. మురళీ డేట్ 22/8/2026. మధురమైన పిల్లలారా, విశాల బుద్ధి గలవారై గొప్ప గొప్ప వారి సలహాలను తీసుకొని అనేక మంది ఆత్మల కళ్యాణం చేయండి. వారి నుండి హాల్ మొదలైనవి తీసుకొని ప్రదర్శనీలను బాగా ఏర్పాటు చేయండి. ప్రశ్న: ఇప్పుడు మీకు ఏ స్మృతి వచ్చింది? ఆ స్మృతిని స్మరణ చేస్తే మీరెప్పటికీ దుఃఖీలుగా అవ్వరు. జవాబు: ఇప్పుడు మీకు ఈ స్మృతి లభించింది. మేము పూజ్యులుగా రాజులుగా ఉండేవాళ్ళము, తర్వాత మళ్ళీ పేదవాళ్ళగా అయిపోయాము. ఇప్పుడు మనల్ని తండ్రి మళ్ళీ రాజులుగా తయారు చేస్తూ ఉన్నారు. తండ్రి ఇప్పుడు మనకు విశ్వమంతటి సమాచారాన్ని వినిపిస్తూ ఉన్నారు. మనము ప్రపంచ చరిత్ర భూగోళాల గురించి తెలుసుకున్నాము. ఈ స్మృతులను స్మరిస్తూ ఉంటే మీరెప్పుడూ స్వయాన్ని దుఃఖీలుగా భావించరు, సదా సంతోషంగా ఉంటారు. పాట: నయనహీనులకు దారి చూపించు ప్రభు. ఓం శాంతి. అత్యంత మధురమైన అపురూపమైన ఆత్మీక పిల్లలు పాట విన్నారు. తండ్రితో మిలనం చేసి వారి నుండి వారసత్వం తీసుకోవటం చాలా సహజమని పిల్లలు అర్థం చేసుకున్నారు. తండ్రి నుండి 1 సెకండులో జీవన్ముక్తి వారసత్వము లభిస్తుందని మహిమ కూడా ఉంది. జీవన్ముక్తి అంటే దుఃఖము, శాంతి, సంపద మొదలైన వాటి వారసత్వం. జీవన్ముక్తి, జీవన బంధనము అనేవి 2 పదాలు. ఈ సమయంలో భక్తి మార్గము మరియు రావణ రాజ్యము ఉన్న కారణంగా అందరూ జీవన బంధనంలో ఉన్నారని పిల్లలకి తెలుసు. తండ్రి వచ్చి బంధనాల నుండి ముక్తులుగా చేస్తూ ఉన్నారు, వారసత్వాన్ని ఇస్తూ ఉన్నారు. పుత్రుడు జన్మించగానే తల్లిదండ్రులు, బంధుమిత్రులు మొదలైన వారు ఇంట్లో వారసుడు జన్మించాడని భావిస్తారు. అలా భావించటం ఎంత సహజమో అలా ఇది కూడా సహజమే. పిల్లలు ఇలా అంటారు: బాబా కల్ప క్రితం వలె మీరు వచ్చి మమ్మల్ని కలుసుకున్నారు. మీ నుండే సహజంగా వారసత్వాన్ని పొందే మార్గము లభించింది. కొత్త సృష్టి రచయిత భగవంతుడే అని ప్రతి ఒక్కరికి తెలుసు. వారు మనల్ని వెతకటం నుండి రక్షిస్తారు. నిన్న భక్తి చేసేవారము నేడు తండ్రి ద్వారా సహజ జ్ఞానము, రాజయోగముల మార్గము లభించింది. మేము బీకేస్ ద్వారా 2 తండ్రుల రహస్యాన్ని గురించి తెలుసుకున్నామని పిల్లలు తమ అనుభవాన్ని వినిపిస్తారు. 2 తండ్రులని మీ నుండి తప్ప ఇంకెవ్వరి నోటి ద్వారా వెలుపడదు. మీ ప్రతి మాట అద్భుతమైనదే. ఎవరైతే ఇక్కడికి చెందినవారో వారికి వెంటనే స్మృతి కలుగుతుంది. స్మృతి వచ్చిన వారికి కూడా మాయ ఏదో ఒక సమయంలో తీక్షణంగా చెంపదెబ్బ వేసి విస్మృతి కలిగిస్తుంది. ఇందులో పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి.
తండ్రే స్మృతిని కలుగచేస్తారు. పవిత్రత కంకణాన్ని బాగా కట్టుకోవాలి. రక్షాబంధన రహస్యాన్ని కూడా మీరిప్పుడు తెలుసుకున్నారు. ఈ ఈ ప్రతిజ్ఞ చేయించేదెవరో కూడా మీకు తెలుసు. కామము మహాశత్రువు. తండ్రి చెప్తూ ఉన్నారు, ఎప్పుడూ పతితంగా అవ్వమని నాతో ప్రతిజ్ఞ చేయండి. అంతేకాకుండా నన్ను స్మృతి చేస్తూ ఉంటే అర్ధకల్పంలోని పాపాలు కాలి భస్మమైపోతాయి. తండ్రి గ్యారంటీ ఇస్తారని పిల్లలకు కూడా తెలుసు. ఈ విషయం సరి అయినదే కదా. కంసాలి కూడా నేను ఈ పాత ఆభరణాన్ని కొత్తదిగా తయారు చేస్తానని గ్యారంటీ ఇస్తాడు కదా. అది అతడి వృత్తి. అగ్గిలో వేయగానే అది స్వచ్ఛమైన బంగారంగా తయారవుతుంది. అందుకే తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు, ఆత్మలో కూడా మలినాలు కలిసి ఉన్నాయి. సతో రజో తమోలోకి ఎలా వస్తారో అర్థం చేసుకోవటం చాలా సులభం. చిత్రాలు కూడా సహజంగా వివరించగలిగే తయారవ్వాయి. విశ్వవిద్యాలయాలు, కళాశాలలో కూడా అనేక రకాల చిత్రపటాలు ఉంటాయి. అలాగే ఇవి కూడా మీకు మ్యాప్ వంటివి. మీరు వీటి ద్వారా మంచి రీతిగా ఎవరికైనా అర్థం చేయించగలరు. జ్ఞానసాగరుడు పతిత పావనుడైన తండ్రే వచ్చి ఈ మార్గాన్ని తెలియచేస్తారు. ఇంకెవరూ పతితుల్ని పావనంగా చెయ్యలేరు. మనుషులు నయన్హీనుగా, దుఃఖీలుగా ఉన్నారు. మొదటి 2 యుగాలలో దుఃఖమే ఉండేదని పిల్లలు మీకు తెలుసు. అక్కడ భక్తి చేయరు. అది స్వర్గము. ఈ సమయంలో భారతదేశంలోని మనుషులకు ప్రాచీన కాలంలోని భారతీయులకు ఎంతో తేడా ఉంది కదా. కానీ దీని గురించి ఎవరికీ తెలియదు. ఎన్నో పూజలు జరుగుతాయి. ఎవరు ఎంతెంత ధనవంతులో వారు అంతగా దేవీ దేవతలకు మంచి ఆభరణాలను ధరింపచేస్తారు. బాబాకు ఇందులో అనుభవం ఉంది. బాంబేలో లక్ష్మీనారాయణల మందిరాలు ట్రస్టీలు లక్ష్మీనారాయణ విగ్రహాలకు వజ్రాల హారాన్ని బ్రహ్మబాబాతో తయారు చేయించారు. బాబాకు ఆ ట్రస్ట్ పేరు కూడా గుర్తుంది. మొట్టమొదట శివబాబా మందిరాన్ని కట్టినప్పుడు దాన్ని ఎంతగానో అలంకరించారు. తర్వాత దేవతల మందిరాలను నిర్మించినప్పుడు లక్ష్మీనారాయణలు మొదలైన వాళ్ళకు కూడా ఎన్నో ఆభరణాలు ధరింపచేశారు. ఆ సమయంలో ఎంతో ధనముండేది కదా. గజనీ మహమ్మద్ ఎన్నో సంచుల నిండా నింపుకొని పోయాడు. భారతదేశంలో ఎంతో లెక్కలేనంత ధనం ఉంది. ఇప్పుడు మీరు యథార్థ రీతిలో అర్థం చేసుకుంటున్నారు. మన భారతదేశం ఎలా ఉండేది? భారతదేశంలో కుబేరుని ఖజానా ఉండేది. వజ్ర వైడూర్యాలతో కూడిన మందిరాలను నిర్మించేవారు. ఇప్పుడు ఆ వస్తువులు లేనే లేవు. అన్నీ దోచుకొని పోయారు. ఇప్పుడు ఎటువంటి పరిస్థితి ఏర్పడిందో చూడండి. మీరే పూజ్యులైన రాజులుగా ఉండేవారు. మళ్ళీ మీరే 84 జన్మలు తీసుకొని పూర్తి పేదవారుగా అయ్యారు. ఈ మాటలు మాటిమాటికి గుర్తు చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మీరు దుఃఖీలు అవ్వరు. మనము తండ్రి నుండి ఏం తీసుకుంటున్నామో మనసులో స్మరిస్తూ ఉండాలి. తండ్రి వచ్చి మనకు విశ్వమంతటి సమాచారాన్ని వినిపించారు. ఈ ప్రపంచ చరిత్ర భూగోళాలను గురించి ఎవ్వరికీ తెలియదు. మొదట ఒకే ధర్మము, ఒకే రాజ్యము, ఒకే మతము, ఒకే భాష ఉండేదని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. అందరూ సుఖంగా ఉండేవారు. ఆ తర్వాత వీరందరూ పరస్పరం పోట్లాడుకోవడం ప్రారంభించారు. అప్పుడు భారతదేశం ముక్కలు ముక్కలుగా అయిపోయింది. ఇంతకుముందు ఇలా ఉండేది కాదు. అక్కడ ఏ విధమైన దుఃఖము ఉండేది కాదు. రోగానికి నామరూపాలే లేవు. దాని పేరే స్వర్గము. ఇప్పుడు మీకు మీ స్మృతి కలిగింది. ఖచ్చితంగా మనము కల్పకల్పము
విస్మృతి కలుగుతుంది, మళ్ళీ స్మృతిలోకి వస్తుంది. మొట్టమొదట ఒకే ఒక పొరపాటు జరిగింది. రచయిత రచన మర్చిపోయారు. ఇప్పుడు మీరు ఆది మధ్యాంతాలు అర్థం చేసుకున్నారు. సత్యయుగంలో కూడా ఈ జ్ఞానము ఉండదు. మరి అది పరంపరగా ఎలా నడుస్తుంది? ఆ సమయంలో ముఖ్యంగా రాజులే ఉండేవాళ్ళు. ఋషులు మునులు మొదలైన వారు ఉండేవారు. వారు ద్వాపర యుగం నుండి వస్తారు. ఋషులు మునులు మొదలైన వారికి ఆహార పానీయాలు రాజుల నుండే లభిస్తాయి. వారిని రాజులే సంపాలన చేస్తారు. ఎందుకంటే వారు సన్యసించారు కదా. ప్రాచీన భారతదేశంలోని రాజ్యయోగానికి మహిమ కూడా ఉంది. అంతేకాని ప్రాచీన ఋషులు మునులు అని మహిమ లేదు. ఎందుకంటే వారు ద్వాపర యుగం నుండే వస్తారు. వారు రాజుల ఆధారంతోనే నడుస్తారు. మాకు రచయిత రచన గురించి తెలియదని అంటారు. స్వయం రాజులకు కూడా దీని గురించి తెలియదని తండ్రి చెప్తూ ఉన్నారు. ఈ ప్రపంచంలో ఎవ్వరికీ ఈ జ్ఞానము తెలియదు. ఇప్పుడు పిల్లలు మీరు వివేకవంతులుగా అయ్యారు. లక్ష్మీనారాయణ మందిరాలను తయారు చేయువారికి ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు చేసి మీరు ఈ మందిరాలను నిర్మించారు. మరి వారి జీవన గాథను గురించి మీకు తెలుసా? వీరు ఎలా రాజ్యాన్ని పొందారు, తర్వాత ఎక్కడికి వెళ్ళారు, ఇప్పుడు మీరెక్కడున్నారు? మేము ఈ విషయాల రహస్యాలన్నీ మీకు తెలపగలమని మీరు వ్రాయవచ్చు. పిల్లలైన మీరు ప్రతి ఒక్కరి జీవిత కథను తెలుసుకున్నారు. మరి ఎందుకు వ్రాయరాదు? మాకు సమయం ఇస్తే ఒక్కొక్కరి జీవిత కథను తెలియచేస్తాము. ఇలా శివుని మందిరాలను తయారు చేసేవారికి కూడా మీరు వ్రాయవచ్చు. బెనారస్లో శివుని మందిరం ఎంతో పెద్దదిగా ఉంది. అక్కడ కూడా ట్రస్టీలు ఉంటారు. పెద్ద పెద్ద వారికి అర్థం చేయించేందుకు మీరు ప్రయత్నించాలి. పెద్దవారు అర్థం చేసుకుంటే వారి ద్వారా వచ్చే శబ్దము చాలా పెద్దగా వ్యాపిస్తుంది. పేదవారు వెంటనే అంగీకరిస్తారు. పెద్దవారి సహయోగం తీసుకోండి. పెద్దవారితోనూ అభిప్రాయం రాయించాలి. ఎందుకంటే వారి మాట కూడా ఎంతో సహయోగం ఇస్తుంది. వాస్తవానికి ఎంతగా చెప్పాలో అంతగా ఎవ్వరూ చెప్పడం లేరు. మీరు ప్రెసిడెంట్కు కూడా అర్థం చేయించవచ్చు. బాగుంది అని అంటారు. ముఖ్యమంత్రి, గవర్నర్ మొదలైన వారు ప్రారంభోత్సవం చేసినప్పుడు ఈ కేసు ఈశ్వరునితో కలిపేందుకు చాలా సహజమైన మార్గాన్ని తెలియచేస్తారని వారు అభిప్రాయం వ్రాస్తారు. ఈశ్వరుడు ఎవరో ఏమాత్రమూ అర్థం చేసుకోరు. కేవలం ఆ సమయంలో ఇది చాలా మంచి మార్గము అంటారు. శాంతి లభించే మార్గము చాలా మంచిదని అంటారు. కానీ స్వయం అర్థం చేసుకోరు. గొప్ప వారికి తెలియచేయమని కూడా బాబా చెప్తారు. గొప్ప వ్యక్తులతో బాగా పేరు ప్రసిద్ధిగాంచిన హాల్ తీసుకోండి. మేము మనుష్యుల అందరి కళ్యాణం కొరకు ప్రదర్శనని సదా కొరకు ఉంచాలనుకుంటున్నామని వారికి చెప్పండి. కేవలం అడ్వర్టైజ్ చేయవలసి ఉంటుందని చెప్పండి. ఈ విధంగా అడ్వర్టైజ్ చేసేందుకు 50-100 పెద్ద సభా భవనాలు తీసుకోవాలి. భారతదేశం చాలా పెద్దది కదా. ఒక్కొక్క పట్టణంలో 10-12 విశాలైన గదులు తీసుకోండి. అన్ని చోట్ల ప్రదర్శన ఏర్పాటవుతూ ఉందని ఎవరెవరు వీటి గురించి తెలుసుకోవాలో వారొచ్చి తెలుసుకోండని పత్రికలలో ప్రకటన ఇవ్వండి. అప్పుడు ఎంత కళ్యాణం జరుగుతుందో చూడండి. పిల్లలు ఎంత విశాల బుద్ధి కలవారిగా అవ్వాలి. పిల్లలు సర్వీస్ చేయాలి కదా. ప్రదర్శనలు చాలా జోరుగా జరపమని తండ్రి పిల్లలకు చెప్తారు. బాబా ఏర్పాట్లు చేయిస్తూ ఉన్నారు.
పిల్లలు ప్రయత్నం చేయాలి. ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు. భగవంతుడు ప్రజాపిత బ్రహ్మ ద్వారా వచ్చి ప్రజలను రచిస్తున్నారని అంటారు. కాబట్టి తప్పకుండా ఎంతోమంది బ్రాహ్మణులను రచించి ఉంటారు. ఇప్పుడు మళ్ళీ రచిస్తూ ఉన్నారు. ఎంతోమంది బ్రాహ్మణీలు ఉన్నారు. సంగమ యుగంలో తండ్రి ఈ బ్రాహ్మణ ధర్మాన్ని రచిస్తారు. మీరు ప్రాక్టికల్గా చూస్తూ ఉన్నారు, అర్థం కూడా చేసుకుంటూ ఉన్నారు. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేయవలసి ఉన్నప్పుడు తండ్రి వస్తారని పిల్లలు మీకు అర్థం చేసుకున్నారు. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా రచనను రచిస్తారని కూడా తెలుసు. కానీ ఎప్పుడు రచిస్తారో తెలియదు. ఏదో కొత్త రచన రచిస్తారని వారు భావిస్తారు. బ్రహ్మ సూక్ష్మలోకంలో ఉన్నట్లు భావిస్తారు. ప్రజాపిత బ్రహ్మ ఇప్పుడు ఇక్కడ ఉన్నారని తెలుసు. మీరు సూక్ష్మవతనంలోకి వెళ్తారు. పవిత్రంగా తయారయ్యి మళ్ళీ ఫరిస్తా అవుతారు. సాక్షాత్కారంలో చూస్తారు. అక్కడ కేవలం మూవీ మాత్రమే, అంటే కదలికలు మాత్రమే ఉంటాయని పిల్లలు వచ్చి చెప్తారు. అది మూవీ ప్రపంచము. మీరు మూగ సినిమాలు చూసి ఉన్నారు. ఇప్పుడు ప్రాక్టికల్గా అన్ని విషయాలు తెలుసుకున్నారు. మూలవతనం అంటే సైలెన్స్ వరల్డ్. అక్కడ ఆత్మలు నిర్వసిస్తారు. సూక్ష్మ శరీరంలో సూక్ష్మవతనంలో ఉంటారు కనుక అక్కడ ఏదో ఒక భాష తప్పకుండా ఉంటుంది కదా. ఆత్మలైన మన ఇల్లు శాంతిధామమని పిల్లలు మీ బుద్ధిలో ఉంది. తర్వాత సూక్ష్మవతనము, అక్కడ బ్రహ్మ విష్ణు శంకర్లు ఉంటారు. ఇది కలియుగము, సత్యయుగాల సంగమము. ఇక్కడకు తండ్రి వస్తారు. ఇక్కడ నుండి బ్రాహ్మణులైన మీరు వెళ్తారు. పుట్టినిల్లు అత్తగారిల్లు ఉన్నాయి కదా. ఇక్కడ మీరిరువురు ప్రియమైన తండ్రులే. బాప్దాదాలు ఇరువురు పిల్లలను సుగంధభరిత పుష్పాలుగా తయారు చేసేందుకు శ్రమ చేస్తూ ఉన్నారు. గార్డెన్ ఆఫ్ అల్లా అని ముస్లింలు అంటారు. ఇరానీలో పఠాన్ ఉండేవాడు. కరాచీలో ఒక పఠాన్ ఉండేవాడు. అతను ఎదురుగా నిల్చునేవాడు. చూస్తూనే కింద పడిపోయేవాడు. అతన్ని విచారిస్తే నేను ఖుదా పూల తోటలో వెళ్ళాను, నాకు ఖుదా పుష్పాలు ఇచ్చాడు అని అనేవారు. అతడికి జ్ఞానం లేదు. పూల తోట అని దేనినంటారో ఇప్పుడు మీకు తెలుసు. ఇది ముళ్ళ అడవి, అది పూల తోట. సత్యయుగం అంటే ఏమిటో, కలియుగం అంటే ఏమిటో ఈ రహస్యమంతా బుద్ధిలో ఉంది. మీకు ఎంత సంతోషం కలగాలి. చక్రమంతా మీ బుద్ధిలో ఉన్నది. దీని విస్తారం చాలా ఉన్నది. మీ బుద్ధిలో చాలా క్లుప్తంగా ఇవన్నీ కూర్చొని ఉన్నాయి. పిల్లలు మీరు రచయిత అయిన తండ్రి ద్వారా రచయిత రచనల గురించి తెలుసుకున్నారు. బ్రహ్మను రచయిత అని అనరు. రచయిత ఒక్కరే, బలిహారం కూడా ఒక్కరిదే. మొట్టమొదట రచన బ్రహ్మ, ఆ తర్వాత కృష్ణుడు బ్రహ్మ ఏమో అన్నాడు కనుక బ్రాహ్మణులు కూడా కావాలి. పాండవులను బ్రాహ్మణులని అనరు. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులుగా అవ్వాలి కదా. ఇది ఆత్మీక యజ్ఞము. దీనిని ఆత్మజ్ఞానమని అంటారు. ఆత్మకు ఆ తండ్రియే జ్ఞానం ఇస్తారు. మనల్ని మనుషులు చదివించడం లేదని మీకు తెలుసు. ఆత్మలందరినీ తండ్రే చదివిస్తారు. బ్రహ్మ ద్వారా స్థాపన అని కూడా అంటారు. కృష్ణుని ద్వారా స్థాపన అని అనరు. అలా జరగదు. బ్రహ్మ ద్వారా స్థాపన చేయించేది ఎవరు? కృష్ణుడు కాదు, పరంపిత పరమాత్మ. విష్ణువు ద్వారా పాలన.
బ్రహ్మ విష్ణువులకు చాలా పాత్ర ఉన్నది. బ్రహ్మ ముఖ వంశావళి అయిన వారే మళ్ళీ విష్ణుపురిలో దేవతలుగా అవుతారు. బ్రహ్మ నుండి విష్ణువుగా, విష్ణువు నుండి బ్రహ్మగా అవుతారు. ఇది కూడా పిల్లలను అర్థం చేయించారు. బ్రహ్మ విష్ణువుగా అయ్యేందుకు ఒక్క క్షణం పడుతుంది. విష్ణువు బ్రహ్మగా అయ్యేందుకు 84 జన్మలు పడతాయి. ఇది ఎంతో అద్భుతమైన విషయాలు. ఎవరూ అర్థం చేసుకోలేరు. అనంతమైన విషయాలు, అనంతమైన తండ్రి అనంతమైన చదువును చదువుకొని అనంతమైన రాజ్యాన్ని తీసుకోవాలి. సృష్టి చక్రాన్ని అర్థం చేసుకోవాలి. ఆత్మ శరీరం ద్వారా గ్రహిస్తుంది, అంతేకాని ఆత్మ ద్వారా శరీర జ్ఞానము తీసుకోదు. జ్ఞానం పొందేది ఆత్మనే. మీరెంతో సంతోషం కలుగుతుంది. ఈ ఆంతరిక గుప్తమైన సంతోషం మీలో ఉండాలి. ఆత్మలోనూ చదువు సంస్కారాలు ఉన్నాయి. దుఃఖము కూడా అక్కడే కలుగుతుంది. మా ఆత్మకు దుఃఖము కలుగ చేయకండి అని అంటారు. పిల్లలు ఇప్పుడు ఎంతో ప్రకాశం లభిస్తుంది. మీకు ఎంతో సంతోషం ఉంటుంది. సాగరం ద్వారా రిఫ్రెష్ చెంది మేఘాలు కలిసి వర్షం కురిపించాలి. పరస్పరం కలిసి ప్రదర్శని మొదలైనవి తయారు చేయటంలో సహయోగం చేసుకోండి. ఉత్సాహం ఉండాలి. సర్వీసు సర్వీసు సర్వీసు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: తండ్రి ద్వారా లభించిన జ్ఞానాన్ని స్మరిస్తూ అపారమైన సంతోషంలో ఉండాలి. విశాల బుద్ధి కలవారిగా ఉండి తీవ్ర వేగంతో సర్వీస్ చేయాలి. తండ్రి ద్వారా లభించిన స్మృతులను విస్మృతి అంటే పొగడరాదు. పవిత్రులుగా ఉంటారని తండ్రితో చేసిన ప్రతిజ్ఞను పూర్తిగా నిభాయించాలి. వరదానము: భిన్నత యొక్క అభ్యాసం ద్వారా ఫరిస్తా రూపాన్ని సాక్షాత్కారం చేయించే నిరంతర సహయోగి భవ. ఎలాగైతే ఏదైనా వస్త్రాన్ని ధరించడం ధరించకపోవడం మన చేతిలో ఉంది, అలాగే అనుభవం ఈ శరీర రూపీ వస్త్రంతో కూడా ఉండాలి. వస్త్రాన్ని ధరించి కార్యం చేసి కార్యం పూర్తి అయిపోయిన వెంటనే వస్త్రము నుండి వేరుగా అవుతారు. శరీరము పరమాత్మ రెండిటి బాధ్యతను నిర్వహిస్తూ తిరుగుతూ అనుభవం చేయాలి. అప్పుడు వారిది నిరంతర సహజయోగులని అంటారు. ఇలా వేరువేరుగా డిటాచ్గా ఉంటే పిల్లల ద్వారా అనేక ఆత్మలకు ఫరిస్తా రూపము భవిష్య రాజ్య పదవి యొక్క సాక్షాత్కారం అవుతుంది. అంతిమంలో ఈ సేవ ద్వారానే ప్రభావం పడుతుంది. స్లోగన్: సంగమ యుగంలో ఒక్క సెకండ్ కూడా వ్యర్థంగా పోగొట్టుకుంటే 1 సంవత్సరం పోగొట్టుకోవటం. అవ్యక్త సూచన: బ్రాహ్మణ జీవితం యొక్క ఆంతరిక వారసత్వం పైన సదా సుఖ స్వరూపము, శాంతి స్వరూపము, మానసిక సంతుష్టతను అనుభవం చేసేందుకు మానసిక పవిత్రత కావాలి. జమ చేసుకునే విధానము మనసా వాచ కర్మణ పవిత్రత అని. పునాది పవిత్రత. సేవలు సఫలతకు ఆధారం కూడా పవిత్రత. సంవత్సరాలు లేక మాటల్లో ఇతర ఏ భావాలు మిక్స్ అవ్వరాదు. భావంలో కూడా పవిత్రత, భావంలో కూడా పవిత్రత ఉండాలి. అచ్చా. ఓం శాంతి.
విశ్వపు ఈ శుభ దినములలో పావన సంగమ క్షణములలో విశ్వపు ఈ శుభ దినములలో పావన సంగమ క్షణములలో వెలుగొందిన శివ తండ్రివి వెలుగొందిన శివ తండ్రివి స్వాగతం ఇదిగో స్వాగతం స్వాగతం శుభ స్వాగతం విశ్వపు ఈ శుభ దినములలో పావన సంగమ క్షణములలో వెలుగొందిన శివ తండ్రివి స్వాగతం ఇదిగో స్వాగతం స్వాగతం శుభ స్వాగతం జ్ఞాన ఆనంద ప్రేమ సాగరా చైతన్య జ్యోతిర్బిందు స్వరూపా జ్ఞాన ఆనంద ప్రేమ సాగరా చైతన్య జ్యోతిర్బిందు స్వరూపా శ్రేష్ఠ కర్మముల భాగ్య ప్రదాత శ్రేష్ఠ కర్మముల భాగ్య ప్రదాత స్వాగతం ఇదిగో స్వాగతం స్వాగతం శుభ స్వాగతం విశ్వపు ఈ శుభ దినములలో పావన సంగమ క్షణములలో విశ్వపు ఈ శుభ దినములలో పావన సంగమ క్షణములలో వెలుగొందిన శివ తండ్రివి స్వాగతం ఇదిగో స్వాగతం స్వాగతం శుభ స్వాగతం పతితమందగా తామస గుణమున వికారమందగా సృష్టియు మరలా పతితమందగా తామస గుణమున వికారమందగా శివుడే వచ్చెను రక్షకుడై శివుడే వచ్చెను రక్షకుడై స్వాగతం ఇదిగో స్వాగతం స్వాగతం శుభ స్వాగతం విశ్వపు ఈ శుభ దినములలో పావన సంగమ క్షణములలో విశ్వపు ఈ శుభ దినములలో పావన సంగమ క్షణములలో వెలుగొందిన శివ తండ్రివి స్వాగతం ఇదిగో స్వాగతం స్వాగతం శుభ స్వాగతం పలికించితివి మన్మనాభవ మంత్రం సుఖశాంతులకు ఇదియే తంత్రం పలికించితివి మన్మనాభవ మంత్రం సుఖశాంతులకు ఇదియే తంత్రం గీతా జ్ఞానమే నవ సృష్టికి యంత్రం శివ గీత జ్ఞాన నవ సృష్టికి యంత్రం స్వాగతం ఇదిగో స్వాగతం స్వాగతం శుభ స్వాగతం విశ్వపు ఈ శుభ దినములలో పావన సంగమ క్షణములలో విశ్వపు ఈ శుభ దినములలో పావన సంగమ క్షణములలో వెలుగొందిన శివ తండ్రివి వెలుగొందిన శివ తండ్రివి స్వాగతం ఇదిగో స్వాగతం
స్వాగతం స్వాగతం శుభ స్వాగతం స్వాగతం ఇదిగో స్వాగతం స్వాగతం శుభ స్వాగతం స్వాగతం శుభ స్వాగతం స్వాగతం శుభ స్వాగతం